కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో 80-90% మంది ఈ దేశం అంటే పడి చచ్చే వాళ్ళే. అది పదవుల కోసం వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, పదవుల కోసం రాజకీయాల్లోకి రావచ్చు, కానీ వీళ్ళ రాజకీయాల్లో దేశం అనే సూత్రం మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రులు చాలా మంది. అయితే అలాంటిది ధర్మేంద్ర ప్రధాన్ గారికి స్వతహాగా తెలియదా రాజీనామా ఎప్పుడు చేయాలో ఎందుకు చేయాలో అనేది? నరేంద్ర మోదీ గారు చెప్పినా లేకపోతే అమిత్ షా గారు చెప్పినా కూడా వినకుండా, అంటే వద్దు రాజీనామా చేయొద్దు అని చెప్పినా సరే ఆయన రాజీనామా చేశాడు. లేదు మోదీ గారు లేకపోతే అమిత్ షా గారు ఆయన్ని రాజీనామా చెయ్యమని చెప్పినా చెప్పొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాజీనామా అనేది ప్రతిపక్షాలు ఊహించలేదు. ఎందుకంటే పార్లమెంటు సమావేశాలని పూర్తిగా సాగకుండా చేయడం కోసమే వీళ్ళు చేశారు. అంటే ఏ బిల్లు పాస్ అవ్వకూడదు. ఇటు ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టొచ్చు, విమర్శించవచ్చు, మొత్తం దేశమంతా కూడా బీజేపీ పార్టీని పూర్తిగా నాశనం చేయాలనే ఒక ఆలోచన. ఇటు పార్లమెంటు సమావేశాలు జరగనివ్వకుండా, బిల్లుల్ని పాస్ అవ్వకుండా ఎక్కడికక్కడ వాయిదాలతోటే సరిపెట్టేలా ప్లాన్ చేశారు. ఆగస్టు 15 వరకు దీన్ని ఇలాగే కొనసాగిస్తే వాళ్ళు అనుకున్న అన్ని పనులు జరుగుతాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్తో ఈ యొక్క ఉద్యమం అయిపోయింది. నిన్నటితో ఉద్యమం అయిపోయింది. మిగతా డిమాండ్లు కూడా నెరవేర్చారు. ఇప్పుడు ఇది బీజేపీకి సువర్ణ అవకాశం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది బీజేపీకి ఒక మైనస్సే కాదని నేను చెప్పను. ఖచ్చితంగా రాజకీయంగా ఇది ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఇదే ఒక సువర్ణ అవకాశం. రేపు ఈ ఏదైతే బిల్లులు ఉన్నాయో ఈ బిల్లులు పాస్ చేసుకోవచ్చు రేపటి నుండి జరిగేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో. అలాగే వీళ్ళకి రాబోయేటటువంటి ఎన్నికల నుంచి ఇప్పటి నుంచే ఏం చేయాలి, ఎలా మనం దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయాలి అనేది కూడా ఒకటి. ఇక మూడోది ఏంటంటే దీని వెనక ఉన్నటువంటి ఆ కలుగులో దాక్కున్నటువంటి ఎలకలను కూడా బయటికి తీసేటటువంటి ప్రయత్నానికి మంచి సమయం ఉంది. వాళ్ళు ఇప్పుడు దొరకగానే బయటికి తీయొచ్చు, లేదా వాళ్ళు అవసరమైనప్పుడు కూడా వాళ్ళు బయటికి తీస్తారు. ఏది కేంద్ర ప్రభుత్వాన్ని దాటి వెళ్ళిపోదు. వాళ్ళకు ఉన్నటువంటి నిఘా ప్రకారం అన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. 370ని రద్దు చేసినప్పుడే ఒక్కరు కూడా బయటికి రాకుండా, ఒక్క నిరసన కూడా లేకుండా దాన్ని సక్సెస్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అది. వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? సో ఇవన్నీ కూడా ఇప్పుడు బీజేపీకి సువర్ణ అవకాశాలు. కాంగ్రెస్ని, రాహుల్ గాంధీని చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఈ యొక్క క్రెడిట్ ఆయనకి వెళ్ళదు, కాంగ్రెస్కి వెళ్ళదు, జస్ట్ ఆటలో అరటిపండ్లాగా వచ్చేటన్న విషయం అందరికీ తెలుసు. కాంగ్రెస్ను పట్టించుకోవడమే మానేశారు. మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలన్నీ కూడా క్రెడిట్ కోసం ఆశపడలేదు. కానీ ఇక్కడ విద్యార్థులు, కాంగ్రెస్ ఈ క్రెడిట్ కోసం దెబ్బలాడుకునే పరిస్థితి కూడా రేపు రావచ్చు. ఈ క్రెడిట్ ఎవరిది అంటే మాదే అని చెప్పి ఇప్పటికే రాహుల్ గాంధీ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇది కాంగ్రెస్దే అని చెప్పే ప్రాపగండా మొదలుపెట్టారు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ తెలివిగా ఈ విజయం విద్యార్థులది అంటున్నాడు. కానీ ఆయన నాయకుల చేత మాత్రం ఈ విజయం రాహుల్ గాంధీది అనిపించేలాగా చేపిస్తున్నాడు. అంటే ఒకే విషయాన్ని పదే సార్లు చెప్తే జనాలు నమ్ముతారన్న విషయంగా ఇటు రాహుల్ గాంధీ తప్పుకు దొరకకుండా ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కే విధంగా రేపు మాత్రం ఊరుకుంటారా? మిగతా ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తు పోస్తాయి, విద్యార్థి సంఘాలు కూడా దుమ్మెత్తు పోస్తాయి, ఈ యొక్క క్రెడిట్ మీరు ఎలా చోరీ చేస్తారని చెప్పి. కాబట్టి ఈ రెండింటికి రేపు ఫైట్ ఉంటుంది. ఇటువైపు బీజేపీ ఏం చేయాలో చేసుకుని వెళ్ళిపోతుంది. ఇటువైపు పార్లమెంటు సమావేశాల్లో, అలాగే రాబోయేటటువంటి 7 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ పక్కా ప్లాన్ తోటే ఇప్పుడు అన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం.